డబ్బు మనిషి అవసరం తీరుస్తుంది. అదే డబ్బు మనిషిని ఆతపాతాళానికి తొక్కేస్తుంది. పైసా ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎలా సంపాదించావనేదే ముఖ్యం. అయితే ఈ కాలంలో కాయకష్టం చేసి సంపాదించే కన్నా ఈజీ మనీ కోసం వెంపర్లాడే జనమే ఎక్కువైపోయారు. ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడి జీవితాల్ని నాశనం చేసుకుంటోంది. కొందరైతే పీకలోతు అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ పరిస్థితికి కారకులెవరు? జనాన్ని ఈజీ మనీ ఉచ్చులోకి లాగి వారి జీవితాల్ని బుగ్గిపాలు చేయటం వెనుక ఎవరున్నారు? సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అందులో మంచిని స్వీకరిస్తే పర్వాలేదు, కానీ చెడువైపు మొగ్గుతేనే ఇబ్బందంతా. ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా బెట్టింగ్ యాప్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు ఊహించనంత డబ్బు మీ అకౌంట్లో పడుతుందని ఆశ చూపిస్తున్నాయి. ఇలాంటి వాటి ఉచ్చులో పడి మోసపోతున్న వారిలో 70% మంది టీనేజర్లే. తెలిసి తెలియని వయసు, యూట్యూబ్, ఇన్స్టా ప్రభావం వెరసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వెనక భయపెట్టే నిజాల్ని గమనిస్తే కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం. అయితే వీటిలో మెజార్టీ యాప్స్ భారత్ కేంద్రంగా పనిచేయవు. విదేశాల్లో, ముఖ్యంగా చైనా కేంద్రంగా ఉండే ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. అందని కడికి డబ్బు తండుకుని ఆ తర్వాత మొండి చేయి చూపిస్తున్నాయి. మొదట సరదాగా మొదలయ్యే ఆన్లైన్ ఆటలు ఆ తర్వాత వ్యసనంగా మారుతున్నాయి. రూపాయికి 10 రూపాయలు వస్తుందన్న ఆశ, పోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవాలన్న తాపత్రయం వెరసి స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి అందిన కడికి డబ్బులు అప్పుగా తీసుకుంటున్నారు. ఇది సరిపోక క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్లు, రమ్మీ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టి అప్పులు పాలైన వారు కోకొలలు. ఇలా రుణపాశంలో చిక్కుకుని చివరికి అదే యమపాశంగా మారటంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి, కట్టుకున్న వారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. యువత మాత్రమే కాదు, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఆన్లైన్ జూదం, గేమ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువతకే పరిమితమవగా ఇప్పుడది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకర్లు ఇలా వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కబళిస్తోంది. అయితే ఈ బెట్టింగ్ ఆడే ప్రతి 100 మందిలో దాదాపు 95% మంది చేతులు కాల్చుకుని ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడేందుకు కొందరు, అప్పులు తీర్చుకునేందుకు మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అవమానంగా భావించేవారు తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల్ని బలి తీసుకుంటున్నారు. ఇదంతా సరే, మరి యువత ఎంతగా ఆన్లైన్ బెట్టింగ్ వైపు ఆకర్షితులయ్యేందుకు కారణమెవరు? ఈ ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వారిలో కొందరి ధనదాహం, మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారన్న ధీమా, ఎవరేం చేస్తారులే అన్న తెగింపుతో యువతను పెడదావు పట్టించేందుకు వారేమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లందరికీ లక్షల్లో సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు ఉంటున్నారు. తాము అభిమానించే వ్యక్తి చెప్తున్నాడని నమ్మి వారి మాటలతో నష్టపోతున్న వారు ఎందరో. నిజానికి ఇలాంటి ప్రమోషన్లలో ఇన్ఫ్లుయెన్సర్లు డమ్మీ యాప్ వాడుతున్నారు. అందులో ఆడి క్షణాల్లోనే వేలు, లక్షలు గెలిచినట్లు చూపిస్తూ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను మోసం చేస్తున్నారు. ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు మాటలు నమ్మి చాలా మంది బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మొదట్లో కొంత లాభం ఇచ్చే ఈ యాప్స్ ఆ తర్వాత వీలైనంత దోచుకునేలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. ఈ విషయం తెలియక బాధితులు ఒకసారి కొంత లాభం రాగానే ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ మంచి ఆదాయ మార్గమని భావిస్తున్నారు. కూర్చున్న చోటే రోజు వేలకు వేలు సంపాదించవచ్చని కలలు కంటూ చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నిజానికి ఈ ఆన్లైన్ బెట్టింగ్, డబ్బులు పెట్టి ఆడే గేమింగ్ యాప్స్ పై తెలంగాణ, ఏపీ, అస్సాం రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అందువల్ల మన దేశానికి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఈ రాష్ట్రంలో పనిచేయవు. అందుకే ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు నకిలీ జీపీఎస్ యాప్లతో తప్పుడు లొకేషన్స్లో ఉన్నట్లు చూపుతూ ఆడతారు. ఇక చైనా యాప్స్ అయితే ఏ నిబంధనలు పాటించవు. ఈ విషయం తెలిసినా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం తమను ఎవరు ఏం చేయలేరన్న ధీమాతో వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నావని ఎవరైనా ప్రశ్నించినా వారిని బెదిరిస్తున్న ఘటనలు లేకపోలేదు.
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎక్కువైపోయాయి. అయినా ఇన్ఫ్లుయెన్సర్లు తమ తీరు మార్చుకోవటం లేదు. దీంతో తెలంగాణ పోలీసులు ఇప్పుడు వారి బెండు తీసే పనిలో పడ్డారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఫిర్యాదుతో 2 యూట్యూబర్లపై కేసు నమోదైంది. కాసులకు కక్కుర్తిపడి ప్రాణాలు తీస్తామంటే కుదరదని, లక్షలు మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారని, డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసుల చర్యలతోనైనా సదరు ఇన్ఫ్లుయెన్సర్లు బుద్ధి తెచ్చుకుని దారిలోకొస్తారని ఆశిద్దాం. వారి మాటలు నమ్మి మోసపోయి ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని కోరుకుందాం.